రోజుల క్రితం పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి, ఇద్దరి బిడ్డలని రీనా అండ్ రవీణని తీసుకెళ్లి బలవంతంగా ఎత్తుకెళ్లి నికా చేసుకుంటే కన్న తండ్రి ఏడుస్తున్నాడు, నన్ను చంపేయండి. రేపు వరంగల్ రోడ్ల ఈ హన్మకొండ చౌరస్తాల మీ పరిస్థితి ఇట్లా కాకపోతున్నాడు. ఇది నేను చెప్తలేను, పాకిస్తాన్ పార్లమెంట్ లో ఉన్నడే ఒకే ఒక్క హిందూ పార్లమెంట్ సభ్యుడు అతను చెప్తున్నాడు. అన్ని ఉండాలా, కానీ మనం ఉండాలా. మనమే లేనప్పుడు, ధర్మమే లేనప్పుడు, గుళ్ళే లేనప్పుడు ఎటు పోతారు, ఎక్కడికి పోతారు? నరేంద్ర మోడీ ఉన్నాడు కాబట్టి ఒక నత్త తీసుకుంటున్నాడు హిందూ, ఒక ఆఫ్ఘనిస్తాన్ 24 మంది భర్త తీసుకొచ్చారు. ఈ ముస్లింస్ కూడా తెలియాల్సింది ఏంటంటే, మీరు ఈ ఆడి మాట ఈడి మాట, ఈ కాంగ్రెస్ మాట ఈయన పాగలవుతున్నారు. మీకు తెలాల్సింది, మీరందరూ మా తాత ముత్తాతల టైం మతం మారిన వాళ్ళు, ఒకటే రక్తం, ఒకటే నేల, పుట్టినం వరంగల్లా, పెరిగినం వరంగల్లా, చస్తం వరంగల్లా, एक ही जन्मस्थान, एक ही कब्रिस्तान, एक कौन डाल रहे, एक दूसरे के बीच में जो जहर डाल रहे, ये कांग्रेस वाला दोनों के बीच में हाथ क्यों जला रहे? जब तक हिंदुओं ने सुकून से रहेगा तो ये जो कांग्रेस वालों को मन नहीं रहेगा. మీకేం చెప్తున్నానంటే, మీరు బతకండి, మమ్మల్ని బతకనియండి. దీనికి ఒకటమ్మా, మీరందరూ తీసుకెళ్ళండి, మీ వీధుల్లో తీసుకెళ్ళి, అన్ని ఇచ్చేది సెంట్రల్ ప్రభుత్వమే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే. నరేంద్ర మోడీ గారిని ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఎవడు 500 సంవత్సరాలైంది. రాముణ్ణి 1528లో మీరాసాకి అనేవాడు ఇటుక రామ మందిరాన్ని ఒక్కొక్క తుకుడ కూలగొడితే ఏ ఒక్క నా కొడుకు అడ్డుపడలేదు. 1,74,000 మంది హిందువులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 1,74,000 మంది బిడ్డలు చచ్చిపోయినారు. 500 ఏళ్ల తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత, మా రాముడు మా సీతమ్మ అని కాళ్ళు వేళ్ళు పట్టుకుంటే ఏ ఒక్క కాంగ్రెస్ నా కొడుకు కనికరం రాలేదు. రామచంద్రుడిని టెంట్ల నుంచి చరిత్ర కొడుకులది. కానీ ఇప్పుడు బాలరాముడు సుప్రీంకోర్టు గడప దట్టాము, న్యాయదేవత తలుపు దట్టాము. మా దేవుడు, మా రాముడు, మా సీతమ్మ తల్లి. మా దేశంలో మా రాముడి గుడి లేకపోతే ఎట్లా? మా సీతమ్మ తల్లి పూజ చేయకపోతే ఎట్లా? వీధి వీధికి ఒక మసీదు, వీధి వీధికి ఒక చర్చ్ అవుతుంటే మా దేవుడి గుడి కట్టలేయాలంటే దయగల సుప్రీంకోర్టు, దయగల భారత న్యాయం చెప్తే జనవరి 22 నాడు దివ్య భవ్య ముహూర్తంలో 1000 సంవత్సరాలు హిందూ జాతి నిలబడేలాగా మన ప్రియతమ ప్రధానమంత్రి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే ప్రపంచమంతా, సౌదీ, దుబాయ్, మస్కట్, బహ్రెయిన్లో అరబ్ వాళ్ళు కూడా రామ 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 జై శ్రీరామ్ అని పాటలు పాడుతుంటే ప్రపంచమంతా రోమము రామనామం పలుకుతుంటే ఈ కాంగ్రెస్ చెందిన రాహుల్ ఖాన్, రేవంత్ ఖాన్, ఈ కాంగ్రెస్ నా కొడుకులకు ఒక్కడికి దయ రాలేదు. అక్షంతలు ముట్టలేదు, రాముడి పాదాలు దట్టలేదు. చూడండి, ఈ ధర్మం తప్పైతే తల నరుక్కుంటా, నేను చెప్పింది తల నరుక్కుంటా. ఈ రేవంత్ ఖాన్, ఈ రాహుల్ ఖాన్ అయోధ్యకు వస్తే తల నరుక్కుంటా. దేశం కాంగ్రెస్ పార్టీకి అడుగడుగుల దేశం. హిందువులను చంపుతుంది కాంగ్రెస్, కశ్మీర్ పండితులను చంపుతుంది కాంగ్రెస్, పాత బస్తీల హిందువులను చంపించింది కాంగ్రెస్. ఇది నేను చెప్పలేదు, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, రాసుకోండి, విలేకరులు రాసుకోండి. మర్రి చెన్నారెడ్డి గారు ఓపెన్ గా చెప్పిండు, హైదరాబాద్ లో మత కళలు పెట్టి హిందువులను చంపిన పార్టీ. అధికార దాహం, ఈ అధికార దాహానికి పడేది మన రక్తమే.